అన్న మరికొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రధానంగా నెల్లూరు ఎంపీ విషయంలో బాగా టైట్ అనుకుంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒకటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఈరోజు విరోధులుగా దిగుతున్నారు బరిలోకి. ఎలా ఉండబోవచ్చు? టైట్ అనేది ప్రచారం, ప్రజల్లో లేదు. ప్రజల్లో ఓన్లీ జగన్ అంతే. ఎందుకంటే జగన్ చేసిన పరిపాలన, సంక్షేమం అది ప్రతి ఇంటికి లక్షలు లబ్ధి చేయకుండా వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు మళ్ళా జగన్ను తెచ్చుకుందామని రెడీగా ఉన్నారు. ఈసారి జగన్ ఓడిస్తూ ఉన్నారు కదా టీడీపీ. వాళ్ళు ఓడిస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రచారంలో, టీవీల్లో, పత్రికల్లో ఓడిస్తుంటారు. ఈడ పబ్లిక్లో కాదు. ఈసారి విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఫస్ట్ టైం నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన గెలుపుపై ఉన్న అవకాశాలు ఏంటి? ఆయన వచ్చినందువల్ల నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆయన మీద అందరికీ నమ్మకం ఉంది. జగన్ తర్వాత రెండో కేడర్ అంటారు. మంచి మెజార్టీతో గెలుస్తాడు విజయసాయిరెడ్డి. గ్యారెంటీ గెలుస్తారంటారా, లేకపోతే ఏమన్నా ఓట్లు చీలిపోతాయంటారా? తప్పకుండా అడ్డమే లేదు. ఆయన 2 లక్షల పైన గెలుస్తాడు. వచ్చాడు. మేనిఫెస్టో చెప్పి చేయగల శక్తి కూడా ఉంది అతనికి. మేనిఫెస్టో ఇచ్చాడు కదా, అది చేయగల శక్తి కూడా ఉంది అతనికి. తప్పకుండా. Like and subscribe Eagle Media Works.